ఆంధ్రప్రదేశ్ బీజేపీలో గందరగోళం కనిపిస్తోంది. టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా ఏపీ బీజేపీ చీలిపోయింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వేస్తున్న ఎత్తుగడలు పార్టీ పరువును బజారుకిడుస్తున్నాయి. ఏపీ బీజేపీలో తీవ్రమవుతున్న వర్గపోరు, విభేదాలతో రోడ్డెక్కుతున్న నేతలు, ఒక వర్గంపై మరో వర్గం పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు, ఢిల్లీ పెద్దల ముందుకు చేరిన పంచాయతీ, సమన్వయంతో వ్యవహరించాలని జాతీయ నేతల ఆదేశం, విభేదాలతో రోడ్డున పడొద్దని హితోపదేశం. ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీలో వర్గ విభేదాలు మాత్రం తారాస్థాయిలో కనిపిస్తున్నాయి. అంతా ఒక్కతాటిపై ఉండి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు వర్గ పోరుతో రోడ్డెక్కుతున్నారు. పదవుల కోసం ఈ మధ్య కొంతమంది నాయకులు విజయవాడ పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం బీజేపీ పరువును గంగపాలు చేసింది. ఈ ధర్నా వెనుక ఉన్నది విజయవాడ నగర అధ్యక్షుడనే అనుమానంతో దాసం ఉమామహేశ్వరరాజును ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు సస్పెండ్ కూడా చేశారు. దీంతో విభేదాలు మరింత రాజుకున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అండతో హరిబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మరో వర్గం ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి కొంతమంది నాయకులు టీడీపీ అడుగులకు మడుగులొత్తుతూ టీడీపీ నాయకుల్లా వ్యవహరిస్తూ బీజేపీని నిర్వీర్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని హెచ్చరించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజలకు వివరించాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకులకు హితవు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ వ్యవహారాలపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు కారణంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగకుండా పోతోందని, ఈ క్రమంలో నాయకులంతా కష్టపడి పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో విభేదాలతో వీధిన పడటం మంచిది కాదంటున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.